Hi, hello, and welcome to Anamika's Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 99. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ మంజు దగ్గరికి వచ్చి, మంజు నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఏంటన్నయ్యా అని అడిగింది మంజు. ఇవాళ రోషన్ మీ గదిలోకి వచ్చాడా? నీతో మాట్లాడడానికి. మేము వెళ్ళాక తను నీతో మాట్లాడడం కానీ లేదా మీరాతో మాట్లాడడం కానీ ఏమైనా చేశాడా అని అడిగాడు గౌతమ్. లేదన్నయ్య, అసలు తన మా ముందుకు కూడా రాడు అని అంది మంజు. గౌతమ్ ఏమనగాలనుకుంటున్నాడో మంజుకి అర్థం కాలేదు. ఎందుకన్నయ్య, ఏమైనా జరిగిందా అని అడిగింది మంజు. తను రోషన్ ఎలా వాళ్ళ గదిలో నుంచి వస్తుండగా చూశాడో మంజుకి మొత్తం చెప్పాడు గౌతమ్. మా రూమ్లో నుంచా? అసలు తను మా రూమ్లోకి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది మంజు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు మంజు. మీ ముందుకు కూడా రానివాడు మీరు ఆ గదిలో లేరు అని తెలిసి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు? అసలు వాడికి అక్కడ ఏం పని అని రోషన్ బిహేవియర్ గుర్తు చేసుకుంటూ అన్నాడు గౌతమ్. మీకు అతని మీద అనుమానంగా ఉందా అన్నయ్య అని అడిగింది గౌతమ్ ఆలోచనలు ఉండడం చూసి మంజు. తెలియదు మంజు, బట్ ఒకసారి రూమ్ మొత్తం మంచిగా చెక్ చేసుకుంటావా? తను రూమ్లో ఏం చేసి ఉంటాడో అస్సలు అర్థం కావట్లేదు. నీకు మీరా గురించి తెలుసు కదా, వాడు ఏదైనా తింగరి వేషాలు వేస్తే మీ ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది. నేను దేని గురించి అంటున్నానో నీకు అర్థమవుతుంది కదా అని అడిగాడు గౌతమ్. అర్థమైందనయ్య, నేను చూసుకుంటాను. ఒకసారి రూమ్ మొత్తం మంచిగా చెక్ చేస్తాను అని గౌతమ్ తనకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో తనకి బాగా అర్థమయ్యింది మంజుకి. చదువుకోవడానికి వెళ్ళిన మొదట్లో వాళ్ళ హాస్టల్ వార్డెన్ చెప్పిన మొదటి మాటలు కూడా ఇవే, రూమ్ని అంతా చెక్ చేసుకోమని. ఓకే మంజు, రెస్ట్ తీసుకో. ఇవాళటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. అలాగే పడుకోవడంలో ఇబ్బంది ఉంటే యోగా చేసుకో అండ్ లైట్ మ్యూజిక్ హెల్ప్ అవుతుంది అని అన్నాడు గౌతమ్. ఓకే అన్నయ్య అని అంది మంజు. నువ్వెందుకు ఈ అబ్బాయిని అన్నయ్య అని పిలుస్తున్నావు? ఇది నాకు అస్సలు నచ్చట్లేదు మంజు అని అంది మీరా అక్కడికి వస్తూ, మంజు చివరి మాటలు తనకు వినిపించడంతో. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు నన్ను అబ్బాయి అని పిలుస్తున్నావని తనని కూడా అబ్బాయి అని పిలవమంటావా ఏంటి అని అడిగాడు గౌతమ్. అవును, తను కూడా నిన్ను అలానే పిలవాలి అని అంది మీరా. ఏంటి అవును, నేను అన్నయ్య అనే పిలుస్తాను అని అంది మంజు. నువ్వు నా స్నేహితురాల్ని కూడా నా నుంచి లాగేసుకుంటున్నావు, ఇది నాకు నచ్చలేదు అని ఏడుపు మొహం పెట్టుకొని అంది మీరా. తనని అలా చూడగానే గౌతమ్కి నవ్వొచ్చేసింది. కానీ ఆ నవ్వుని లోపలే ఆపుకొని, నేనెక్కడ లాగేసుకుంటున్నాను, తను నీ పక్కనే కదా ఉంటుంది. నేను ఏదో మాట్లాడితే నువ్వు ఇంకేదో అనుకుంటున్నావు. ఇవాళ మంజు చాలా భయపడిపోయింది కదా, అందుకే నువ్వు మంజుకి సహాయంగా ఉంటున్నావు కదా, అదే చెప్తున్నాను. మీరా ఉండగా నీకెందుకు భయం? మీరా చాలా ధైర్యవంతురాలు అని తనతో అంటున్నా అని తను కూడా చిన్న పిల్లాడిలా చెప్పాడు గౌతమ్. నాకు చాలా ధైర్యం ఉంది, చూడలేదా ఇందాక వాళ్ళని ఎలా కొట్టానో అని తల పైకెత్తి అంది మీరా. అవును, నీకు చాలా ధైర్యం ఉంది, అందుకే నువ్వు పక్కనే ఉంటున్నావు కదా, భయపడకు అని చెప్తున్నా మంజుకి అని అన్నాడు గౌతమ్. అలా అయితే సరే, పద మంజు మనం వెళ్ళి పడుకుందాం, అసలే ఆలస్యమైంది, రేపు ఉదయాన్నే లేచి చదువుకోవాలి అని మంజు చేయి పట్టుకొని అంది మీరా. ఓయ్ ఆగు అని వెళ్తున్న మీరాని ఆపాడు గౌతమ్. ఏంటబ్బాయ్ అని అడిగింది మీరా. ఇంత చదువుకొని ఏం చేస్తావు అని తను చదువుకోవాలని అనగానే గౌతమ్కి ఒక ఆలోచన వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా దాన్ని అమలు చేయడంలో పడ్డాడు గౌతమ్. ఏం చేస్తా అంటే నేను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా అని అంది గడుసుగా మీరా. కానీ నువ్వు నిజంగా చదువుకున్నావని నాకెలా తెలుస్తుంది? నువ్వు అన్నంత మాత్రాన నేను నమ్మలేను కదా అని చేతులు కట్టుకొని అన్నాడు గౌతమ్. అయితే అని అడిగింది మీరా. అయితే ఒక పని చేద్దాం, నేను ఎగ్జామ్ పెడతాను,
ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే నువ్వు చదువుకున్నట్టు అని అన్నాడు గౌతమ్. ఎగ్జామ్ అంటే అని అడిగింది మీరా. ఎగ్జామ్ అంటే పరీక్ష. నేను నీకు పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నీకు 90 మార్కులు వచ్చాయనుకో, అప్పుడు నేను నమ్ముతా నువ్వు చదువుకున్నావని అని మీరాని రెచ్చగొడితేనే పని జరుగుతుందని తెలిసి ఆ రెచ్చగొట్టే వేలోనే వెళ్ళాడు గౌతమ్. 90 మార్కులా అని నేల చూపులు చూస్తూ ఆలోచనలో పడింది మీరా. పరీక్షల్లో ఏమడుగుతారు అని కంగారుగా అడిగింది మీరా. అంత కంగారు పడకు, నేను రేపు నీకు కొన్ని బుక్స్ తీసుకొచ్చిస్తాను, అవి చదువుకో, అందులో నుంచే పరీక్ష పెడతాను అని అన్నాడు గౌతమ్. పరీక్షలా అంటే ఒకటి కాదా అని అడిగింది మీరా. గౌతమ్ ఒకటి కాదు అన్నట్టుగా తల ఊపేశాడు. అయితే ఎన్ని పరీక్షలు ఉంటాయి అని భయంగా అడిగింది మీరా. 6 బుక్కులు తీసుకొచ్చి ఇస్తాను. ఆ 6 బుక్కుల్లో ఒక్కొక్క బుక్కుకి ఒక్కొక్క పరీక్ష, సరేనా? ప్రతి పరీక్షలో 90 మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి అనుకో, అప్పుడు నేను నమ్ముతా మీరా చాలా గొప్పది అని అన్నాడు గౌతమ్, తనని ఎలా అయినా ఒప్పించాలి అని. మరి పరీక్షలు రాయడానికి మీరా ఒప్పుకుంటుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. మీటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా ఉంది, అంటే నచ్చుతుందా లేదా అనేది కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ bye bye.